అందరికీ నమస్కారం. నేను దాసరి రాము, తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ని. చాలా తీవ్రమైన బాధ ఆవేదనతో ఈ వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నాను. ఒకసారి వినండి. అది విని మనకి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా, మన మనస్సు ఏమాత్రం కదిలే మనసు అయితే అది విని దయచేసి అందరికి మీతో షేర్ చేయండి. అందరికి కూడా ఈ విషయాలు మీతో కూడా చెప్పండి. మన వాళ్ళు చాలా ప్రాంతాల్లో తిరిగాను. జగన్మోహన్ రెడ్డి గారి సంఖ్యెందుకు నాగుతున్నారో నాకు అర్థం కావట్లా. ఆయన మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో, ఆ రెడ్ల మీద అంత ప్రేమ ఎందుకు కనపడుతుంది? ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో, విశాఖపట్నం జిల్లా, గుంటూరు కృష్ణా జిల్లాల్లో కమ్మోల మీద వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు భరిస్తున్నాం, అతని మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నాం నాకు అర్థం కావట్లా. ముందు మీకు కొన్ని వాస్తవ సంఘటనల చరిత్ర చెప్పాలి మీకు నేను. వంగవీటి మోహన్ రంగా గారిని తీసుకోండి. టీడీపీ వాళ్ళు చంపారంటున్నారు. కాదు, ఎన్టీ రామారావు గాలిలో గెలిచిన వంగవీటి మోహన్ రంగా జైల్లో ఉండి పిలిపిస్తే 10 లక్షల మంది కాపురాడు మీటింగ్ వచ్చారు. ఆయన మీటింగ్కి వస్తే కాంగ్రెస్ పార్టీలో రెడ్లందరూ ఏకమయ్యారు. వీడు ఎన్టీ రామారావు గాలిలో గెలిచాడు, మనందరం ఓడిపోయాం, వీడు పిలిస్తే 10 లక్షల మందితో మీటింగ్ జరిగింది, వీడు అంటూ బతుకుంటే కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎవరన్నా ముఖ్యమంత్రులు అవుతామా అని రెడ్లందరూ కలిసి కూడబలుకురు కుట్రవన్నీ టీడీపీ వాళ్ళని రెచ్చగొట్టి వాడిని తీసేసేయండి, చంపేసేయండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదని రెచ్చగొట్టి టీడీపీ వచ్చి చేయించారు. టీడీపీ వాళ్ళు జాతీయ పార్టీలు ఎమ్మెల్యే ఇతన్ని అంటూ పొరపాటును చంపితే రేపు నేషనల్ పార్టీ ఎక్కడొచ్చి గొడవ పెట్టుకుంటుందోనంటే వాడు ఆకు రోడ్డు రోడ్డు మీద తిరిగే వీధి రోడ్డు వాడు వస్తే మేము ఎవరు పట్టించుకో, మీరు లేపేసేది అని చెప్పి రెచ్చగొట్టి ఆ పని చేయించారు దగ్గరుండి. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయాలు? మన జాతికి మొదటి శత్రువు రెడ్లు, కమ్మోలు కాదు, ఇంకెవరు కాదు. రెడ్లు 6 జిల్లాల శత్రువులు మనకి. ఒంగోలు జిల్లా నుంచి 6 జిల్లాల్లో ఈ జాతిని 60 సంవత్సరాల నుంచి రాయలసీమలో బలిజినా కొడుకులు అంటారు. వీళ్ళు డిఎల్ రవీంద్రారెడ్డి, భూమానాగిరెడ్డి లాంటి వాళ్ళు బలిజినా కొడుకులు అంటారు. మన కులాన్ని పట్టుకొని ఇళ్ళకి పనుల కోసం ఇంటికి పోతే కుర్చీలు తీసేసి నుంచోబెట్టి మాట్లాడి బయటకు వెళ్ళగొడతారు. ఈ నా కొడుకులు అధికారం కావాలంటారా, ఇచ్చి నోరు మూసుకో పడుండక అని చెప్పని 60 సంవత్సరాల నుంచి రాయలసీమలో ఈ కులానికి సర్పంచ్ టికెట్లు కూడా రానికుండా, కనీసం వీధి కౌన్సిలర్లు కూడా కానికుండా సర్వనాశనం చేసి నిర్వీర్యం చేశారు ఈ జాతిని కాంగ్రెస్ పార్టీలు రెడ్లు. మీ అందరికీ ఏం తెలుసు? కోస్తా ప్రాంతంలో ఏం తెలుసు? రాష్ట్రం మొత్తం తిరిగేవాడిని, ప్రతి అంగుళం తిరిగేవాడిని కూడా చెప్తున్నా మీకు నేను. ఈ కోస్తాలో కాపులు కనీసం కళ్ళు తెరవండి. మీ కళ్ళు మూసుకుపోయి ఇక్కడ మొన్న దాదాపు వెస్ట్ గోదావరి నుంచి కృష్ణా జిల్లా నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం దాకా 15 మంది 20 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో కాపు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ వల్ల ఓడిపోయారంట. పాపం వాళ్ళందరూ కష్టపడి పని చేసుకుంటున్నారంట. మళ్ళీ ఈసారి ఓడిపోతే అన్యాయం అయిపోతారంట. అందుకని ఈసారి పవన్ కళ్యాణ్ పక్కన పెట్టి వీళ్ళకి ఓట్లేస్తామని చెప్పని అంటున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి. మీకు రాష్ట్ర నాయకత్వం వహించే నాయకుడు ముఖ్యమా, వీళ్ళకి లోకల్ ఎమ్మెల్యేలు ముఖ్యమా? వీళ్ళు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి ఇంటి తలుపులు కొట్టే పరిస్థితి ఉందా వీళ్ళకి? ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చనువుగా మాట్లాడి మన కులానికి పని చేయించే పరిస్థితి ఉందా? వాడు అధికారంలో లేని రోజుల్లోనే వాడు తలుపు కొట్టి లోపలికి వెళ్ళే ధైర్యం లేదు ఎవరికి. ఒక నియంత తమిళనాడు నుంచి విడిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ కాపులకి, తెలగ బలిజ కాపులకు రిజర్వేషన్లు ఉన్నాయి. మనం రిజర్వేషన్ అనుభవించాం. ఆ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు అనే ఒక బీసీ ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి స్థానాన్ని వదులుకొని తెలంగాణ గెలిచిన తర్వాత ఈ పనికిమాలలో నీలం సంజయ్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు ఈ ఒప్పందంలో. ఆ దౌర్భాగ్యుడు రాష్ట్ర విభజన జరిగింది ఎప్పుడైతే తమిళనాడు నుంచి డివైడ్ వచ్చి తెలంగాణలో కలిశామో ఈ రిజర్వేషన్ల పునర్వ్యవస్థీకరణ జరుగుద్ది. మొత్తం రిజర్వేషన్స్ మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేయాల. ఆ చేసిన భాగంలో ఈ మహానుభావుడు ఈ కులం మొదటి నుంచి రాయలసీమలో ఈ జాతికి అడ్డం పడుతుంది, రెడ్లకు అడ్డం పడుతుంది ఈ బలిజోలే మొదటి నుంచి కూడా. నీలం సంజయ్ రెడ్డి చేసిన ఆలోచన ఏంటంటే అతిపెద్ద జాతి, రాష్ట్రంలో 20% పైన జనాభా ఉన్నారు ఈ కులం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఉండే చోట ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలా. ఈ జాతి బలిజ జాతికి వీళ్ళకి చదువులు ఉద్యోగాలు లేవు కాబట్టి, డబ్బు లేదు కాబట్టి రాజకీయాల జోలికి రావట్లేదు. ఈరోజు తమిళనాడు నుంచి విడిపోయి వచ్చిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు ఇట్లాగే కంటిన్యూ అవుతే వీళ్ళకి చదువులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడితే రాజకీయాలు చూస్తారు. కాబట్టి వీళ్ళ మొక్కలోనే తుంచాలని చెప్పి ఆ దుర్మార్గుడు ఆ రోజు ఏ కారణం ఎటువంటి రిపోర్ట్ ఆధారం లేకుండా రిజర్వేషన్స్ పీకేశాడు ఈ జాతికి. ఆ రిజర్వేషన్స్ కోల్పోయిన తర్వాత మనలో చదువులు అయిపోయినాయి, చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఆర్థికంగా ఏ పరిపుష్టి లేదు. అన్ని రకాలుగా రిజర్వేషన్ అర్హులమై ఉండి ఈ దుర్మార్గులు చేసిన కుట్ర వలన రిజర్వేషన్స్ కోల్పోయి ఈ జాతి 60 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయి నిర్వీర్యం అయిపోయింది. వాడికి 60 సంవత్సరాల ముందు చూపు ఉంది రాజకీయాల మీద, మన మీద దృష్టి పెట్టాడు. మనకి 60 రోజుల ముందు దృష్టి లేదు.
తర్వాత దామోదరం సంజీవి అని ఒక దళిత ముఖ్యమంత్రి మళ్ళీ వచ్చి ఈ జాతికి ఏ కారణంతో రిజర్వేషన్ తీసేశారని తిరిగి మనకు రిజర్వేషన్ ఇచ్చాడు. 5 సంవత్సరాలు రిజర్వేషన్ అనుభవించాం. మళ్ళీ ఆ రిజర్వేషన్ మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే ఇదే నీలం సంజయ్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కొన్నాడు. దగ్గరుండి కాసు బ్రహ్మానంద రెడ్డిని అడ్డం పెట్టి మళ్ళీ రిజర్వేషన్ పీకేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రిజర్వేషన్ల కోసం కొట్టు చేస్తానన్నాం. ఇంతవరకు ఇది దొరకలా. రిజర్వేషన్ రాకపోగా బీసీఎస్సీ కులాలతో తగులు పెట్టుకొని ముందు ఈ రోజు ఈ జాతి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సర్వనాశనం అయిపోయింది. దానికి కారణం, మూల కారణం రెడ్లు, ఇంకెవరు కాదు. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తే కోట్ల భాస్కర్ రెడ్డి, మరిచెన్నారెడ్డి, నేదురుమల జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా వీడు ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చాడు. వీళ్ళ తండ్రి రాజారెడ్డి 100 మందిని హత్యలు చేశాడు. ఇలాంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే మనం తట్టుకోలేమని రెడ్లందరూ కలిసి ఇతని తొక్కి ఇతని అనగదొక్కి ముందుకు పోనీకుడు ఉంచితే కోస్తాలో ఉన్న కాపులు అంబటి రాంబాబు, జక్కముడి రామారావు, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా కోస్తాలో కాపులందరూ కూడా రాజశేఖర రెడ్డికి అండగా ఉండి, నా వంగవీడి మోహన్ రావు గారు చనిపోయిన తర్వాత ఈ వ్యక్తికి అండగా ఉండి ఇతను ఒక నాయకుడిగా గుర్తించి, అంటే ఒక రైల్లో కోట్ల భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రికి ఒక బోగి నుంచి దిగితే 100 మంది జనం ఉంటే రాజశేఖర రెడ్డి 2వ బోగి నుంచి దిగితే 200 మంది జనం ఉండేవాళ్ళు. ఈ 200 మందిలో 175 మంది కాపులే. ఇతని దగ్గరుండి ఒక రాష్ట్ర నాయకుడిగా గుర్తించి ఈరోజు రాష్ట్ర నాయకత్వంగా తీసుకెళ్లి ఇతన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకెళ్లిన కాపుల్ని మొన్న ఇతను ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లింస్కి, కాపులకి ఇద్దరికి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పని మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతనికి అండగా ఉండింది, ఇతను కాపాడింది, ముఖ్యమంత్రికి స్థానం కల్పించేది కాపులు, కోస్తాలో కాపులు. వీళ్ళని విస్మరించి వీళ్ళని పక్కన పెట్టి ఏ రోజు రిజర్వేషన్లు అడగని ముస్లింస్కి రిజర్వేషన్లు ఇచ్చి మనకు ముడి చూపించాడు మనకి ఈ మహానుభావుడు. అంటే నీకు అండగా ఉండి నిన్ను కాపాడి రెడ్లందరూ తొక్కుతుంటే నిన్ను మేము కాపాడితే అడగని ముస్లింస్ రిజర్వేషన్లు ఇచ్చావు, మమ్మల్ని సర్వనాశనం చేశావు. అదే అంటే ముస్లింస్కి ఎవడతో 50% నిండిపోయింది, నేను మళ్ళీ చూస్తాను, ఈ ₹1 కోటి 2 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు వాడుకోవడానికి మన ముఖానికి కుక్క బిస్కెట్లు పడేశాడు. అంటే రెడ్లకి చాలా క్లియర్గా అవగాహన ఉంది, ఈ జాతి అతిపెద్ద జాతి, వీళ్ళు ఒకసారి రాజ్యాధికారంలోకి వస్తే మన మైనారిటీకి ఉన్న 3%, 4% ఉన్న మనం రాజ్యాధికారం కోల్పోవచ్చు వస్తుంది. వీళ్ళకి కుక్కకు బిస్కెట్లు పడేయాలా, 4 ఎమ్మెల్యేలు పడేయాలా, మంత్రి పదవులు పడేయాలి తప్ప వీళ్ళకి శాశ్వతమైన వరాలు వీళ్ళకి ఇవ్వకూడదు, శాశ్వతంగా మేలు చేసే ఎప్పటికి ఇవ్వకూడదు. రాజశేఖర రెడ్డితో సహా అందరి మనసుల్లో ఉంది. రాజశేఖర రెడ్డి దేవుడు మనకి ఏదో చేశాడంటారు, కాదు, సర్వనాశనం చేశాడు ఈ జాతి రాజశేఖర రెడ్డి. ఇక నెక్స్ట్ తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో 2014 ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ప్రతి రోడ్డు తిరిగి నేను కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టి అంశం పెట్టి ప్రతి ఊర్లో చెప్పాడు. ఇదే జగన్మోహన్ రెడ్డిని నేను ఆ రోజు ఉద్యమాన్ని నేను నడిపా, కాంగ్రెస్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఉద్యమాన్ని నేను నడిపా. ఇదే జగన్మోహన్ రెడ్డిని నేను అంబటి రాంబాబు గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, జ్యోతిల్ నెహ్రూ గారు, ఆ పార్టీలో ఉన్న మన కాపులు ఎంతమంది నాయకులు ఉన్నారో అందరు గడపలు తొక్కి విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళి, హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు ఆమె దగ్గరికి కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు అడగని ముస్లింస్కి ఇచ్చి మేనిఫెస్టోలో ఉన్న మమ్మల్ని రోడ్డు మీద పెట్టాడు, మాకు అన్యాయం చేశాడు. రాజశేఖర రెడ్డి గారు చేసే ప్రతి పథకాలు మావని చెప్పుకుంటున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసే తప్పు మీది కాదా? ఈ తప్పును ఎలా సరిదిద్దుకుంటారు? రేపు రాబోయే ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో మా అంశం పెట్టండి, మాకు న్యాయం చేయండి అని చెప్పని ఇంతమంది ద్వారా నేను లాబింగ్ చేసినా నేను సాక్ష్యం చెప్పిస్తా వాళ్ళ చేత నిజమో కాదు కావాలంటే. జగన్మోహన్ రెడ్డిని అడిగించా, దగ్గరుండి అడిగించా. ఇదే తోట చంద్రశేఖర్ ఆ పార్టీలో ఉన్నాడు. వీళ్ళందరి చేత అడిగిస్తే ఇప్పుడు నేను ఆ అంశం బయట పెడితే, ఆ అంశం మేనిఫెస్టోలో పెడితే బీసీలు ఎదురు తిరుగుతారండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తప్పకుండా చేసి పెడతానని చెప్పని అబద్ధాల కూతురు కూర్చాడు ఆ వ్యక్తి. మనకి మేనిఫెస్టోలో శాశ్వతంగా మేలు చేసే రిజర్వేషన్ ఫైల్ని అంశాన్ని పెట్టకుండా మనకి గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు, గోదావరి, విశాఖపట్నం జిల్లాలో కుక్క బిస్కెట్లు పడేసినట్టు మన కాపులు ఎక్కడుంటే అక్కడ ఎమ్మెల్యే టికెట్లు పడేశారు. మీరు తలువు సావండ్రని అంటే కాపోడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే చచ్చేడు కాపులు ఓట్లు వేసుకుంటారు, వీళ్ళ మొహాలు శాశ్వత రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం లేదు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో రిజర్వేషన్ ఫైల్ గురించి ఎత్తకుండా అతను ఎప్పుడన్నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కాపుల గురించి ఎత్తాడా? మేనిఫెస్టోలో అంశం పెట్టాడా? కాపుల మొహాన్ని మూసి పడేస్తున్నారు టికెట్లు అంటే తాత్కాలికంగా ఈ ఎమ్మెల్యేలు అడ్డం పెట్టి ముఖ్యమంత్రి అవుతామని చెప్పని మన మొహాన్ని ముష్టి పడేశారు. ఆ రోజున కాపులందరూ కూడా చంద్రబాబు నాయుడు రిజర్వేషన్లు ఇస్తారంటే అతను పక్కన తిరిగారు. పవన్ కళ్యాణ్ గారి ప్రచారం వలన చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేశారు. అతను గెలిచాడు, ఇతను ఓడిపోయాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో అధికారం రావాల్సిన వ్యక్తిని ఈ కాపుల వల్లే నేను నాకు అధికారం లేకుండా పోయిందని చెప్పిన ఆ రోజు నుంచి ఈ కులం మీద కక్ష కట్టాడు ఈ వ్యక్తి. ఈ మధ్య గోదావరి జిల్లా నడిబొడ్డు నిలబడి కాపుల రిజర్వేషన్ ఫైల్ నాకు సంబంధం లేదు, కేంద్రం చూడాల్సిందని చెప్పాడు. ఇతను అధికారంలో ఉన్నాడా? ఇతను మనకి చేయగలుగుతాడా? ఎవరు అడిగారని చెప్పని గోదావరి జిల్లాలో
కాపుల ఫైల్ నాకు సంబంధం లేదని చెప్పాడు. అంటే బీసీలు ఓట్లు తెచ్చుకోవడానికి కాపులు తనతో రాకపోయినా పర్వాలేదు, బీసీలు ఉంటే చాలని చెప్పని కావాలని గోదావరి జిల్లా నడిబొడ్డున ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడాడు. నువ్వు నా చేతిలో లేదు, కేంద్రం చేతుల్లో ఉందంటే ప్రత్యేక హోదా కేంద్రం చేతుల్లో ఉంది, నీ చేతుల్లో లేదు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ప్రత్యేక హోదా గురించి? కాపు రిజర్వేషన్ ఫైల్ కేంద్రం చూడాలన్నావు, ప్రత్యేక హోదా కూడా కేంద్రమే చూడాలి కదా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా? అది కూడా మాట్లాడకుండా ఉండాల్సిందిగా. ఇంత దుర్మార్గమైన మనిషి మన మొహానికి ముష్టి పడేసినట్టు ఎమ్మెల్యే టికెట్లు పడేసి అంటే ఈ కాపులందరూ ఈ పిచ్చి జనం అంతా కాపు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని ఓట్లేసి గెలిపిస్తే వీడు ముఖ్యమంత్రి అయి కూర్చొని మన మీదకి తాండవం చేస్తాడు.